హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు డే 5. మహాచండీదేవి కలర్ ఏమో రాయల్ బ్లూ కలర్. అలానే ఈరోజు బతుకమ్మ చేసుకునే వాళ్ళకి అలిగిన బతుకమ్మ. సో అదనమాట. నేను ప్రసాదం చేశాను కానీ ఈరోజు కూడా వీడియో తీయడం కుదరలేదు. ఈరోజు నిమ్మకాయ పులిహోర చేశాను, వీడియో తీయడం కుదరలేదు కాబట్టి నేను సపరేట్గా ఇంకో రోజు ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను. సో స్పీచ్లోకి వెళ్ళిపోదాం. ఆస్తి మహాశివులందరికీ నమస్కారం. ఈరోజు అమ్మవారి యొక్క అవతార విశేషం మహాచండీదేవి. అసలు మహాచండీదేవి అంటే ఎవరు అనేది మొట్టమొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ధ్యాన శ్లోకంలోని రాక్షసుల్ని సంహరించేటటువంటి రూపానికి రూప విశేషమై ఉన్నది. ఆ రూపానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం కూడా అలాగే ఉంటుంది. అయితే దానవులు అంటే ఎవరు, దుష్టులు అంటే ఎవరు, ఎవరిని శిక్షిస్తుంది, ఎవరిని శిక్షించటానికి అసలు అమ్మవారు ఆ స్వరూపాన్ని ధరించింది లేదా స్వీకరించింది అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం దుష్టులని శిక్షించటానికి. పూర్వకాలంలో దేవతలు రాక్షసులు అని వారి వేషభాషలను బట్టి వారి నడవడికను బట్టి గుర్తించేవాళ్ళం. అలా యుగాలు మారుతున్న కొద్దీ యుగంలో రాక్షసులు దేవతలు అనే రెండు విభాగాలుగా ఉండి రెండు వేరు లోకాలలో ఉండేవారు. అలాగే త్రేతాయుగంలో వేరు దేశాలలో ప్రదేశాలలో ఉండేవారు. తర్వాత ద్వాపర యుగంలో ఒకే ఇంట్లో ఉండేవాడు. కలియుగంలో ఒక మనిషిలో కొన్ని నిమిషాల పాటు ఉంటున్నారు. అంటే కొన్ని నిమిషాలు దేవతాశక్తి అధికమైతే కొన్ని క్షణాల పాటు దానవ శక్తి అధికంగా ఉంటుంది. అసలు ఇంత కాబట్టి ఈ దుష్టుల్ని రెండు రకాలు. కొంతమందిని సంస్కరించవచ్చు, కొంతమంది శిక్షిస్తే కానీ వాడి మాట వినరు. ఈ సంస్కరణ శిక్ష అనేటటువంటి దానికి ఒకే చేసినటువంటి ఒకే పనికి రెండు విధాలైనటువంటి ఇరువురు వ్యక్తులకి రెండు రకాలైనటువంటి శిక్షణని అమలు చేసినటువంటి విధానం మనకి శ్రీమద్ రామాయణంలోనే కనిపిస్తుంది. విశ్వామిత్రుడి యాగరక్షణార్థం వెళ్ళినటువంటి శ్రీరామ లక్ష్మణులు మారీచ సుబాహులైనటువంటి ఇద్దరు రాక్షసుల్ని వారు ఇద్దరినీ సంహరించలేదు. సుబాహుణ్ణి సంహరించారు, మారీచుడిని మానవాస్త్రంతో 100 యోజనాల అవతల పడేటట్టుగా కొట్టారు. సంహరించలేదు, శిక్షించారు. ఎందుకు శిక్షించారు, ఇతన్ని ఎందుకు రక్షించారు అని చెప్పడానికి దాని తర్వాత కాండలో వచ్చేటటువంటి ఈ దాంట్లో రావణ సంవాదంలో మనకి తెలుస్తుంది. మారీచుడు కొద్దో గొప్ప మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు. కనీసం ఒక అనుభవం తర్వాత అయినా సరే ఒక భయాన్ని తెచ్చుకుని
దాన్ని అవతల వాళ్ళకి అది చేయొద్దు, అది చేస్తే ఇప్పుడు నాకు ఎలాగైతే జరిగిందో మీకు అలా జరుగుతుంది అని హెచ్చరించాడు రావణాసురుడిని. కాబట్టి కొద్దిగా ఉన్న మంచితనం అయినా కూడా మనల్ని గొప్ప ఆపదల నుంచి గట్టెక్కిస్తుంది అని చెప్పడానికి. తర్వాత ఒకే రకమైనటువంటి పనికి ఇద్దరు చేసిన ఆ ఇద్దరు మనుషుల్ని బట్టి చేసినటువంటి కారణాలని బట్టి శిక్షలో ఉండేటటువంటి తేడాలకి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఇది శ్రీరాముడి కాలంలో జరిగినప్పటికీ శ్రీరాము లలిత అంబిక అనేటువంటి ఉపమానం ప్రకారం ఈ సరైనటువంటి ఉదాహరణగా కనిపిస్తుంది అన్నమాట. అసురులు అంటే చివర రావణాసురుడు కావచ్చు, ఇక్కడ మధుకైటవుల దగ్గర నుంచి మొదలుకొని తర్వాత ద్వాపర యుగంలో ఉండేటటువంటి కాలకేయుల యొక్క అంశతో పుట్టినటువంటి దుర్యోధనాదుల దాకా వాళ్ళని సంహరించడానికి వివిధములైనటువంటి మార్గాల్ని ఎన్నుకున్నారు. కొంతమందిని సంస్కరించారు, కొంతమందిని సంహరించారు. అయితే ఈ కాలంలో ఈ సంహరించబడనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే భీష్మ పితామహుడిని సంహరించలేరు, ఆయనకు అమరం ఇచ్చారు. అందుకని మినహాయించి మిగిలిన వాళ్ళు యోగ మార్గంలో ద్రోణాచార్యుడు, కృపాచార్యులు ఇత్యాదులు యోగ మార్గం ద్వారా శ్రీరాన్ని విడిచిపెట్టారు. అంటే అందరినీ సంహరించలేదు, కొందరిని మాత్రమే సంహరించారు. మిగిలిన వాళ్ళు సంహరించబడలేదు, సంస్కరించబడ్డారు. తద్వారా యోగ మార్గాన్ని అనుసంధానం చేసుకోగలిగారు, వాళ్ళకి అనుష్ఠానం తెచ్చుకోగలిగారు. అంటే దీన్ని బట్టి మనకి తెలిసేది ఏమిటంటే ప్రపంచంలో ఏదైనా సరే మనం మన ఆలోచనల్ని గమనిస్తూ ఉండాలి అనేది దీనివల్ల తెలిసేటటువంటి విషయం. అంటే దీనివల్ల ఈ సంహరించటం, సంస్కరించటం అనేటటువంటి దానికి ఎందుకు భీష్ముడు సంహరించారు, ఎందుకు భీష్ముడికి ఎందుకు ఇచ్చాడు అంటే వాళ్ళ నాన్నగారు ఒక ప్రతీయటం వల్ల ఇచ్చారు. అదొకటి. ద్రోణాచార్యుల వారు నిజంగానే ఇవాళ మనం తీసుకుంటే అసలు మహాభారతంలో, మూల మహాభారతంలో ద్రోణాచార్యులు గారు ఎలా శరీర త్యాగం చేశారో మనకు అర్థమవుతుంది. అంటే ఆయన కూడా పడగొట్టలేదు, గురువు కాబట్టి, అస్త్ర విద్య నేర్పినటువంటి గురువు కాబట్టి, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుల వారు ఆదేశానుసారం వాళ్ళు చేసినప్పటికీ అది ఒక మిష అన్నమాట. అది ఒక మిష అంటే కారణం, అందువల్ల అలా చెప్పారు, వేరే విషయం. ఇది కొంతమందికి సామము, దానము, భేదము దీన్ని కాకుండా ఉండే వాళ్ళకి సంహరించడం అనేటువంటి జరుగుతుంది. నిజానికి సంహరించడం అంటే శిక్షించడం చాలా మంది అనుకుంటూ ఉంటారు. మనం చదివినప్పుడల్లా మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక కథో, ఇతిహాసము, లేకపోతే రామాయణ, భారత, భాగవతాల్లో నిజానికి అది మోక్షమునకు కారణము. శ్రీహరి చేతిలో వధించబడుట, లేదా మరొక దేవతామూర్తి అంశ చేతి పుట్టినటువంటి వారి చేతి వధించబడుట అనేటువంటిది, శిక్షించబడుట అనేటువంటిది అది వరం. ఎందుకంటే విష్ణువు సుదర్శన చక్రంతో వధించబడితే వారికి దుర్గతులు ప్రాప్తించవు. మరి ఎందుకు అసలు వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చి అసురులుగా ఎందుకు మారుతున్నారు అంటే, ఇంతకు పూర్వం చెప్పుకున్నటువంటి విషయం ఒకటి జ్ఞాపకం చేస్తారు. మనం తినే ఆహారాన్ని బట్టి, మన యొక్క విహారాన్ని బట్టి, మన యొక్క బుద్ధి, మన ఆలోచన ఈ రెండు ఆధారపడి ఉంటాయి. దాని ఎంత కాదనుకున్నా వాటి మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి అనేటటువంటి, సాత్వికమైనటువంటి మనుషులతో తిరగదు లేదు. రెండవ అయితే ఈ సాత్వికమైన మనుషుల్ని గుర్తించటం
ఈ కలియుగంలో కొంచెం కష్టం. కాబట్టి సంహరించటానికి తీసుకున్నటువంటి రూపం మహాచండీదేవి. అందుకని చండీ సప్తశతి అంటే 700 శ్లోకాలతో ఉన్నటువంటి చండీ సప్తశతిలో సంహారం గురించి మాత్రమే కాకుండా ఆవిడ యొక్క వైభవాన్ని గురించి, ఆవిడ ఏ అన్ని దిక్కుల నుంచి ఎలా కాపాడుతోంది అనేటువంటి దాని గురించి, అమ్మవారు ఏ స్వరూపాలను ఏ నామాలతో ఆవిడ ఏ దిక్కు నుంచి కాపాడుతోంది, శిష్టులని ఎలా కాపాడుతోంది, నీకు ఒక అపాయం రూపంలో కూడా కాపాడేటటువంటి ప్రయత్నం ఆవిడ చేస్తూ ఉంటుంది. నీకు అంటే ఇది వినేటటువంటి వారికి, చెప్పేటటువంటి వారికి. దీనికి కావలసింది అందరినీ కాపాడుతుంది. కాకపోతే భక్తులు అంటే ఒక దగ్గరితనం ఏర్పడుతుంది. భక్తులు భక్తి అనేటప్పటికీ మళ్ళీ విషయం వేరైపోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ ఈ రాక్షసులందరూ కూడా చూపించిన దాన్ని వైరభక్తి అంటారు నిజానికి. కాబట్టి మనం వైరభక్తి కాకుండా ఒక సాత్వికమైనటువంటి భక్తి మార్గాన్ని చూపిస్తే కనుక అమ్మవారు ఆ సాత్విక రూపంలోనే ప్రత్యక్షం అవుతుంది. దుష్ట శిక్షణ చేయవలసిన సందర్భాలలో మాత్రమే ఈ మహాచండీ అనేటువంటి రూపాన్ని ఆవిడ స్వీకరిస్తుంది. ఈ రూపం వర్ణించడానికి కూడా కొంచెం ఇదిగా భయంకరంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక పని ఉద్ధృతిని బట్టి, ఆ పని చేసేటటువంటి ఉద్ధతిని బట్టి ఆ రూపం యొక్క తీక్ష్ణత, తీవ్రత రెండు మారుతాయి. ఒక మంచి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఉండేటటువంటి మనిషి యొక్క ముఖము, దేవత యొక్క ప్రసన్నమైనటువంటి దేవత యొక్క ముఖము, కోపంతో ఉండేటటువంటిది అదే దేవత కోపంతో ఉండేటువంటి ముఖ వర్ణన మనం చూస్తే చాలా అందుకని తేడా ఉంటుంది. అందుకని ఈ రణచండీ ఉపాసన కంటే ఉపాసన అనేటటువంటిది చేయవచ్చును. అయితే మనకి రక్షణ కోసం మాత్రమే చేయాలి. అవతల వాడిని శిక్షించడానికో లేకపోతే మరొక కోరిక మేరకు మనం చేయకూడదు. ఆ మాటకు వస్తే ఏ దేవత ఉపాసన చేసినా ఈ దుష్ట శిక్షణల్ని, ఈ దుష్ట శిక్షణ అంటే ఈ దుష్టమైనటువంటి ఈ అవలక్షణాలని సంహరించుకోగలిగితే తదుపరి ఆధ్యాత్మిక మార్గంలో ఎటువంటి అవరోధాలు లేకుండా చేయటానికి ఈ అవతార ధ్యానం అనేటటువంటిది, ఈ అవతార ఉపాసన అనేటువంటిది జరగాలి ఆకాంక్షిస్తూ స్వస్తి. సో విన్నాం కదా స్పీచ్. ఇక్కడితో నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోలు షేర్ కూడా చేయండి. సో ఇంకెళ్ళు కలిసి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా మీరు ఎవరైనా వీడియోస్ మిస్ అయి ఉంటే Day 1 నుంచి Day 4 దాకా చూసేయండి. లైక్ చేయడం మర్చిపోయినా లైక్ చేసేయండి. అలానే మీ వాల్యుబుల్ కమెంట్స్ని మాతో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ మేము కూడా మాకు తెలియని విషయాలని మీ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. సో టాటా, బాయ్ బాయ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము వెళ్ళి వచ్చేస్తాం.